హాయ్ అండి, అందరికీ నమస్కారం. పండగ అంటేనే పిండి వంటలు. ప్రతి పండగకు ఏదో ఒక పిండి వంట చేసుకోవడం ఆనవాయితీ. అలాగే ఈ తొలి ఏకాదశి పండగకి ప్రతి ఇంట్లో పిండి వంటలు చేసుకోవడం జరుగుతుంది. అలాగే తెలంగాణలో ముఖ్యంగా గారెలు చేసుకోవడం జరుగుతుంది. ఈరోజైతే గారెలు మా ఇంట్లో చేస్తున్నాను. అందుకు గాను బియ్యం పిండి తీసుకొని అందులో 1 కప్పు నానబెట్టిన శనగపప్పు మరియు 1 కప్పు నానబెట్టిన బబ్బేరు పప్పు అయితే తీసుకున్నాను. తర్వాత 2 స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. తర్వాత ఎల్లిపాయలు ముద్దగా చేసి ఇందులో కలుపుకోవాలి. అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలి. అలాగే మన రుచికి సరిపడినంత కారం అయితే వేసుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ఓమా కలుపుకోవాలి. ఓమా హెల్త్కి చాలా మంచిది. ఈ సీజన్లో తీసుకోవడం వలన మన శరీరానికి చాలా మేలు చేస్తుంది. దగ్గు, జలుబు లాంటివి ఏమైనా ఉంటే ఓమా తినడం వలన కాస్త ఉపశమనంగా ఉంటుంది. తర్వాత ఇందులో కరివేపాకు మరియు కొత్తిమీర వేసుకోవాలి. వీటన్నింటినీ బియ్యపిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి. గారెలు చేయడం అంతా ఒక ఎత్తు అయితే పిండిని చాలా మృదువుగా మంచిగా కలుపుకోవడం కూడా ఒక పెద్ద టాస్క్. అందుకే పిండిని మృదువుగా కలుపుకోవాలి. దానికి సరిపడినన్ని వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఒకేసారి వేయకూడదు వాటర్ని. అలా వేస్తే పిండి మొత్తం లూజ్గా అయిపోతుంది, ముద్దగా రాదు. అందులో కొద్దిగా ఉల్లిపాయలు వేసుకున్నాను. పిండిని బాగా మిక్స్ చేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. గారెలు చేయడం అంత ఈజీ కాదు. మిషన్స్ ద్వారా కూడా చేసుకోవచ్చు. అలాగే కవర్లు పెట్టి కూడా చేసుకోవచ్చు. నేనైతే 2 విధానాలలో చేస్తాను. కవర్లో పెడతాను, కొంచెం ఈజీగా ఉంటుంది. ఇలా చేసుకొని మధ్యలో ఒక రంధ్రం అయితే ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్లో వేసి వేగాక తీసేటప్పుడు ఈజీగా ఉంటుంది. గారెలు అయితే చేయడం అయిపోయింది. వీటి టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉన్నాయి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.